హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు వైవిడి పోలో ఛానల్. ఈ రోజు మేమైతే ఫిషింగ్ హార్బర్ కి వెళ్తున్నాం. వైజాగ్ లోనే చాలా పెద్ద మార్కెట్ అట, ఫిష్ మార్కెట్. ఈ వైజాగ్ వచ్చి నుండి ప్రతి ఒక్కరు చెప్పిన మాట మా చుట్టుపక్కల అందరూ, ఈ ఫిషింగ్ హార్బర్ అయితే ఎంత బాగుంటది, చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, పిల్లలు చూడడానికి అయితే ఇంకా బాగుంటది అనేసి చెప్తుండేవారు. మనకు చూడడానికి లేకపోయినా వాళ్ళందరూ చెప్పిన మాటలకైనా చూడాలనిపిస్తుంది కదా, ఎలా ఉన్నది ఏంటనేసి అనేది. ఇంకా సముద్రంలోకి వెళ్ళే పెద్ద పెద్ద బోట్స్ గట్రా అక్కడే ఉంటాయట, ఇంకా ఎలా తయారు చేస్తారనేసి కూడా అక్కడే తయారు చేస్తూ ఉంటారట. ఇంకా ఇటువంటి మాటలన్నీ పిల్లల ముందు చెప్తారు, అసలు ఊరుకోరు కదా. అప్పటి నుంచి ఒకటే గోలా వెళ్దాం అనేసి, ఇంకా మేము కూడా ఎప్పుడు చూడలేదు కదా అనేసి వెళ్తున్నా ఫిషింగ్ హార్బర్ కి. అయితే అగోండి వెనక్కి వస్తాండ్రు మా పిల్లలు, మా తమ్ముడు, మా ఆయన. వీటితో రిటైల్ కష్టం, అటు ఇటు తిరుక్కుని ఉంటాడు తూరేకలాగా. ఓ దగ్గర ఉండు మా చిన్నోడు. ఇంటి దగ్గర నేను తట్టబుట్ట సర్దుకొని బ్యాగ్ పట్టుకొని బయలుదేరిపోయాము ఫిషింగ్ హార్బర్ కి. ఎన్ని చేపలు కొన్నామనేసి అనేది వీడియో లాస్ట్ లో చూపిస్తాను. ఇంకా వీడియోకి లైక్ చేస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి దగ్గర నుండి ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నా. చూసారా, చిన్నపిల్లల మేము మధ్యన కూర్చున్నాం, మా పిల్లలు మాత్రం విండో సైడ్ కూర్చున్నారు. ఎప్పుడు ఇదే కావాలి, ఎక్కడికి వెళ్ళినా విండో సీట్ కావాలనేసి. మా తమ్ముడు నేను ఒకప్పుడు అలాగే గుద్దుకుంటే వాళ్ళం విండో సీట్ కావాలనేసి. ఇప్పుడు మా పిల్లలకు వాడి నేనే కాపలా కాసుకొని ఉంటాను, అటువైపు ఇటువైపు ఒకమే. హార్బర్ ఆర్చ్ దాటి అయితే వచ్చాము. ఇక్కడ ఎవరో చూడండి పిల్లల్లాగా ఉన్నారు, ఫోటో షూట్ చేసుకుంటారు. ఇదే అనమాట ఫిషింగ్ హార్బర్. చాలా పెద్దగా ఉంది మార్కెట్ అయితే. ఈ మార్కెట్ కి ఎర్లీ మార్నింగ్ 6-7 కి వస్తే అస్సలు ఖాళీ ఉండదట. మా పిల్లలతో అంత ఎర్లీ మార్నింగ్ అయ్యే పని ఏం కాదు, అందుకోసమని మేము 9 కి బయలుదేరి వెళ్ళాము. ఇదే అనమాట అసలైన మార్కెట్. ఈ లోపలికే వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ చేపలు చూసారా, బుట్టలతోనే అమ్ముతున్నారు, కేజీలు లెక్క కాదు. ఈ పీతలు బతుకున్నట్టుగా ఉన్నాయి, ఎలా కదులుతున్నాయి చూడండి, అందుకనే కాలు చేతులు కట్టిస్తారు వాటికి. రొయ్యలు చూడండి ఎలా వాటలు పెట్టి అమ్ముతున్నారు, చిన్న రొయ్యలు పెద్ద రొయ్యలు కూడానా. ఇక్కడ బుట్టలతో పెట్టేసి ఉన్నాయి కదా, కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇటువంటి బేరం వాడేసి తీసుకుంటే బెటర్. కేజీ 2 కేజీలు తీసుకుంటే కాస్ట్ చాలా ఎక్కువ చెప్తాండ్రు. నేను పట్టుకున్న క్రాబ్స్ ఉన్నాయి కదా, అవి చాలా పెద్ద సైజు, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువేనంట. 500 కేజీ అని చెప్తున్నారు. వంజరం చేపలు చూడండి మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ కొనాలంటే బేరాలు బాగా వచ్చి ఉండాలి. వాళ్ళు చెప్పడం అయితే కాస్ట్ చాలా ఎక్కువ చెప్తాండ్రు, తగ్గించి రేట్ అని అడిగితే బేరం ఆడమంటారు మనల్ని. ఈ ఏరియా ఎప్పుడు ఇలాగే ఉంటదట, వరద బురకతోనే. సమ్మర్ కదా, 9 కాకముందే ఎండ విపరీతంగా ఎక్కుతుంది. అందరు గొడుగుల కింద చూడండి ఎలా కూర్చున్నారు. ఇగోండి వీళ్ళంతా ఉన్నారు కదా, ఎర్లీ మార్నింగ్ 6 కి అలాగా బుట్టలతో అమ్ముతారట. ఇక్కడ వాళ్ళ దగ్గర కొనుక్కొని వీళ్ళేమో ఇలాగా వాటాలేసి అమ్ముకుంటున్నారు. ఇవి చూడండి, వీటిని ఎర్రగులవెందులు గల అంటారు. నాకైతే ఇన్ని రకాల చేపలు ఉంటాయని వైజాగ్ వచ్చిన తర్వాత తెలిసింది. ఇంతకు ముందు ఒక బంగారు పాప, బొచ్చు చేప తప్ప రెండో పేరు తెలియదు నాకు చేపల పేర్లు. ఇక్కడ ఏ చేప అయినా చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇగో ఈ రొయ్యలు తీసుకున్నా, ఆవిడ చేస్తుంది మా రొయ్యల్ని. ఇగోండి మేము తీసుకున్న ఫ్రాన్స్ అయితే 200 వర్తా కాదా 200 కి కామెంట్ చేయండి. చాలా ఫాస్ట్ చేసేస్తుంది ఈవిడ రొయ్యలు. నేనే గట్ట రొయ్యలు చేయాలంటే కనీసం 1.5 టైం పడుతుంది. అబ్బా సముద్రం చూడండి, చుట్టూరు పెద్ద పెద్ద బోట్లు. ఈ బోట్లు అంటే వెళ్తారట వేటకి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు వేరంగా వచ్చేస్తారట. చేపలు గాని పడకపోతే 30 days లాగా కూడా ఉండిపోతారట సముద్రంలోని. చిన్న చేపలు మాత్రమే పట్టగలరట ఇటువంటి పెద్ద పెద్ద బోట్లు అంట. చిన్న బోట్లలోనే పెద్ద పెద్ద చేపలు పడతారట, అదే లాజిక్ అక్కడ. ఇక్కడ మన చేపల్ని క్లీన్ చేసిన చెత్త గట్ట ఈ సముద్రంలోనే పడేస్తాండ్రు, వాటిని తినడానికని. ఇగో ఈ కొంగలు గట్ట వస్తాయి. ఇవేటా ఇవి మావు కాదు, ఏటు అమ్మ ఇవే పరివిందులా. ఇవి చూడండి పరివిందులట, ఎలా క్లీన్ చేస్తుంది ఆవిడ. ఇక్కడ మనం ఏం చేపలు తీసుకున్నా వాటిని క్లీన్ చేయడానికి ఇక్కడ ఉంటారు. ఇక్కడికి ఎవరైనా చేపలు తీసుకోవడానికి వస్తే ఎర్లీ మార్నింగ్ 7 కి వస్తే చేపలు చాలా చవకగా దొరుకుతాయంట ఇక్కడ. ఈ మార్కెట్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటదంట. కాకపోతే ఎర్లీ మార్నింగ్ 7 కి అయితే బాగా రష్ గా ఉంటది, చేపలు కూడా ఫ్రెష్ వి తక్కువకు దొరుకుతాయి. చెప్పండి, నువ్వు నాకు 800 ఇస్తావా ఏంటి? నువ్వు అడుగు, నేను నచ్చిన రేటుకి ఇడిపిస్తావు, లేకపోతే చేస్తుంది. చేప చూసుకో, తేడా పండుగప్ప చూసుకో. వంజరం చేప ట్రైనింగ్ బట్టి నీకు తెలిసిపోద్ది.
వంజరం చేప అది. నేను రేటు చెప్పండి, మీరు ఆగండి. నేను తెస్తాను. రేటు ఉన్నాయి అయ్యా, రేటు ఉంది. అయ్యా అమ్మ వద్దు, 2000 ఇస్తారా? చేపలు తీసుకుంటామా? ఇదేంటి ఎంత రేట్లు చెప్తాను రా? ఇక్కడ చూడండి ఎండి చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి. ముక్కలు ముక్కలు కట్ చేస్తున్నాయి. రకరకాల చేపలు పెద్ద పెద్ద బొట్టలతో ఎలా నింపేసి ఉంచారు. ఇవి మాత్రం కొంచెం కాస్ట్ తక్కువే చెప్పారు. వామ్మో, ఎంత పెద్ద చేప నేనెక్కడ చూడలేదు. మనిషి అంత పొడుగుంది చేప. ఈ చేప పేరు కుంభకోణం అట. పేరుకి తగినట్టుగా ఉంది. ఇది ఒక్కొక్క చేప 100 కేజీలంట. ఇటువంటి పెద్ద పెద్ద చేపల్ని వేరే కంట్రీస్ గట్ట ఎక్స్పోర్ట్ చేస్తారట. అలా తోక తీసి నీటి క్లీన్ చేసి తీసుకొని వెళ్తాండ్రు. సముద్రంలో నుంచి ఫ్రెష్ తీసుకొస్తాండ్రు చేపల్ని. నాదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు లైఫ్ లో ఎప్పుడు చూడలేదు ఇటువంటి పెద్ద పెద్ద చేపల్ని. ఇది ట్యూనా ఫిష్ అంట. దీని తోక ఎవరికైనా ఒక్కటి ఇచ్చిందంటే 3 రోజుల వరకు మరి లేవరట. అంత గట్టిగా ఉంది తోక అయితే, కర్రలాగా. ఇది ఏం ఫిష్ కానీ మూతి చూడండి ఎంత పెద్ద ఉంది. నేను పట్టుకున్న చేప అపోలో ఫిష్. ఏ చేప అయినా 500 అట ఇందులో ఉంది. ఇక్కడ ఎండు చేపలు చూడండి సంచులకి ఎలా ఎత్తేస్తాండ్రు. వేరే దేశానికి గట్ట ఎక్స్పోర్ట్ చేయడానికేమో ఆ కనిపిస్తున్న బోట్ల మీద వెళ్ళి వీటిని తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద కొండల్లో వేస్తున్నాయి ఎండు చేపలు అయితే. చూడండి ఒకసారి ఎంత పెద్ద పోగులాగా. ఇవన్నీ ఎండబెట్టినోడు ఉన్నారు. వర్షంగానే వస్తే మాత్రం అంతే సంగతి. మళ్ళీ అన్ని తడిసిపోతాయి. నా వెనక్కి చూడండి ఎంత పెద్ద బోట్ ఉంది. దానికి ఏదో రిపేర్ అయినట్టుగా ఉంది. పెద్ద పెద్ద కర్రలతో దన్ను పెట్టేసి వెనక్కి పని చేస్తాండ్రు. ఇటువంటి బోట్స్ అంటే వేటకు గట్ట వెళ్తారట 40 రోజుల్లాగా. ఈ బోట్ చూసారా మొత్తం కర్రతోనే తయారు చేసి దాని తర్వాత పెయింటింగ్ వేస్తాండ్రు. ఈ బోట్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయట. చాలా పెద్ద పెద్ద బోట్స్ ఇక్కడ ఉన్నవన్నీ అన్ని ఒకే కలర్ లో ఉన్నాయి. ఈ బోట్లు అన్నిటిలో తాళ్ళతో గట్టి కట్టేశారు. ఇక్కడ బోట్లు చూసారా వరుసగా ఎలా పేర్చేసి ఉన్నాయి. బోట్ లోకి వెళ్ళాలో వద్దని చాలాసేపు ఆలోచించాము. వాళ్ళు వెళ్ళారు కదా అనేసి మా తమ్ముడు కూడా ముందడు వేసాడు. వాడనక నేను కూడా వెళ్ళిపోయినా. కానీ చాలా భయం వేసింది. బోట్లోకి వెళ్ళిన తర్వాత అటు ఇటు ఊగుతుంది. మేము వెళ్ళినప్పుడైతే బోట్ల దగ్గర ఎవరు లేరు, ఖాళీగా ఉన్నది. వీళ్ళెవరో మాలాగా ఫోటోలు తీసుకోవడానికి వచ్చినట్టుగా ఉన్నారు. బోట్ ని ఏదో పరిశోధన చేయడానికి వెళ్ళాడుగా బోట్ చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చాము. కానీ ఆ బోట్ పైన చిన్న రూమ్ లాగా కనిపిస్తుంది కదా. ఇగోండి ఇక్కడ చిన్న హోల్ లాగా ఉంది కదా. అంటే సముద్రం లోపలికి గట్ట వెళ్తారు కదా, అటువంటిప్పుడు వంట గట్ట చేసుకోవడానికి అనేసేమో. బయట అయితే చిన్న బోరు కూడా ఉంది బోట్ లోనే. పిల్లలతో ఉన్నాం కదా అంత రిస్క్ ఎందుకనేసి మరి వెళ్ళలేదు అక్కడికి. ఇక్కడ టూరిజం బోట్స్ కూడా ఉంటాయి. అలా సముద్రంలోకి వెళ్ళి తిప్పేసి తీసుకొస్తారు 10 మినిట్స్. మేమైతే వెళ్ళలేదు. ఇదే మన ఫిషింగ్ హార్బర్ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్